చూస్తున్నాం. బ్రిటన్ లో ఒక్కసారిగా భారీ స్థాయిలో అక్కడున్న స్థానికులంతా కూడా ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఇటు వలసదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా కూడా ఇటు బ్రిటన్ లో ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ లండన్ లో అయితే భారీగా ర్యాలీ తీస్తూ ఉన్నారు. ఇటు యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ, వలసలకు వ్యతిరేకంగా కూడా ఇటు లండన్ లో అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొంటూ ఉన్నారు. అయితే అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం కూడా జరిగింది. ఈ క్రమంలో ఇటు ఆందోళనకారులు పోలీసులపై అయితే దాడులు చేస్తూ ఉన్నారు. అయితే శనివారం సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది అంటూ కూడా ఇటు మెట్రోపాలిటన్ పోలీసులు అయితే పేర్కొంటున్నారు. ఇటు వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు అటు టామీ రాబ్సన్ కార్యకర్త. సో ఈయన ఆధ్వర్యంలోనే కూడా ఇదంతా చోటు చేసుకుంటుంది. అయితే యునైట్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. అయితే అదే సమయంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా కూడా ఇటు స్టాండ్ అప్ టు రెసిజం అనే మరో నిరసనను కూడా చేపట్టారు. దీనిలో 5,000 మంది కూడా పాల్గొన్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అయితే ఈ రెండు గ్రూపుల మధ్య కూడా ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు కూడా అక్కడికి భారీగా పోలీసులు అయితే మోహరించారు. అయితే నిరసనకారులను చెదరగొట్టేందుకు కూడా వారు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సో ఈ క్రమంలోనే ఇటు పోలీసులపైకి అక్కడ నిరసనలు ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో వాళ్ళంతా వాటర్ బాటిళ్లు విసరడం, అలాగే పలు వస్తువులతో కూడా అక్కడ ఆందోళనకరణ దాడులు చేస్తున్న దృశ్యాలే మనం చూడొచ్చు. ఈ ఘటనలో ఇప్పటికే 26 మంది అధికారులు గాయపడ్డట్లుగా సమాచారం అందుతోంది. అయితే వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. సో ఎవరైతే వలసదారులు ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో మరొక గ్రూప్ గా ఏర్పడి కూడా మరొక కార్యక్రమంలో కూడా కొంతమంది పాల్గొన్నారు. సో ఇద్దరి మధ్య కూడా ఎటువంటి గొడవలు జరగకూడదు, ఈ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా మారకూడదు అనే నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు అయితే అక్కడికి భారీగా మోహరించారు. సో ఈ నేపథ్యంలో పోలీసులపైకి బాటిల్స్ విసురుతూ అక్కడున్న వస్తువులను కూడా ధ్వంసం చేస్తూ ఇటు పోలీసులపై కూడా అటు బ్రిటన్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకొని అక్కడ గొడవ జరగకుండా ఉండేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరసనకారులను కూడా చెదరగొట్టే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. Back now! I'm trying to get you back. I know. Back off to Gaza! రాబిన్సన్ ర్యాలీకి వ్యతిరేకంగా కూడా స్టాండ్ అప్ టు రెసియం అనే పేరుతో కూడా మరో నిరసన కార్యక్రమం అయితే జరిగింది. అయితే దీంతో దాదాపు 5,000 మంది కూడా హాజరయ్యారు. ఒక్కసారిగా లక్షల్లో ఇటు జనాలు వీధుల్లోకి రావడంతో అటు లండన్ వీధులన్నీ కూడా ఒక్కసారిగా జనసంద్రంగా మారిపోయాయని చెప్పుకోవాలి. ఇటు వలసదారులు ఏవైతే హోటల్లో నివసిస్తూ ఉన్నారో వాళ్ళ వెలుపలకి వెళ్ళి మరి అటు లోకల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొందరు
అమెరికా ఇజ్రాయెల్ జెండాలను కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే కొంతమంది నిరసనకారులు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ టోపీలను కూడా ధరిస్తూ ఉన్నారు. సో ప్రధాని కీర్ స్మార్టర్ ని కూడా విమర్శించేలా కూడా అక్కడ నినాదాలు చేశారు. సో ఈ నేపథ్యంలో వలసదారుల్ని వారి దేశాలకు పంపించేసేయాలి అంటూ కూడా ఇటు బ్రిటిషర్లు అయితే ఒక్కసారిగా నినాదిస్తూ ఉన్నారు. అయితే ఈ నిరసన ప్రదర్శన కారణంగా ఇటు పోలీసులు శనివారం లండన్ అంతటా కూడా 1600 మందికి పైగా అధికారులను అయితే మోహరించారు. అయితే టామీ రాబ్సన్ కు తరచుగా వలసల్ని వ్యతిరేకిస్తూ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలతో కూడా వార్తల్లో ఉంటూ ఉన్నారు. ఆయన అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ అండ్ రాబిన్సన్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థను కూడా ఆయన 2009లో స్థాపించినట్లుగా తెలుస్తోంది. ఇది ముస్లిం వ్యతిరేక ప్రకటన చేసే సంస్థగా పేరుంది. అయితే దీంతో రాబిన్సన్ పై అయితే అనేక కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనకి వ్యతిరేకంగా కూడా అక్కడ స్టాండ్ ఆఫ్ టు రెసిజం అనే పేరుతో కూడా కార్యక్రమం జరిగింది. సో ఒక్కసారిగా కూడా అక్కడ ఇంతమంది వేల సంఖ్యలో అంటే కొన్ని లక్షల మంది జనం అక్కడికి రావడంతో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇటు ఎవరైతే వాళ్ళు వలసదారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకి పంపించేయాలి అంటూ కూడా అక్కడ ఒక్కసారిగా అయితే నినాదాలు చేస్తూ ఉన్నారు. సో శనివారం సెంట్రల్ లండన్ లో జరిగిన ఈ ర్యాలీ ఇటు యూకే చరిత్రలోనే అతి పెద్దది అంటూ కూడా ఇటు మెట్రోపాలిటన్ పోలీసులు అయితే పేర్కొంటూ ఉన్నారు. ఇటు వలసలను వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న టామీ రాబ్సన్ కి వ్యతిరేకంగానే ఈ నినాదాలు చేస్తున్నారు. కొంతమంది ఇటు అమెరికన్లు ఇజ్రాయెల్కి సంబంధించిన దేశస్తులు కూడా ఇందులో పాల్గొన్నారు. సో ఈ ర్యాలీలో ఇప్పటికే 5000 మందికి పైగా కూడా పాల్గొనడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా కూడా నిన్న శనివారం ఏదైతే ఈ ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీ అంతా కూడా యూకే చరిత్రలోనే అతి పెద్దది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు దాదాపు 1500 మంది కూడా అక్కడికి మోహరించారు. సో వాళ్ళందరినీ అదుపులోకి తెచ్చేందుకు కూడా అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అదుపులోకి తెచ్చేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆ ర్యాలీకి సంబంధించి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇటు పోలీసులపై అక్కడున్న బాటిల్స్ ని అలాగే వస్తువులను కూడా ఇటు పోలీసులపై విసిరేయడం వాళ్ళపై ఎదురు దాడి చేయడం ఇదంతా జరిగిన అనంతరం కూడా కొంతమంది అధికారులకైతే కొన్ని గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా అక్కడున్న అధికారులైతే ఇప్పటికే అలర్ట్స్ ని జారీ చేస్తూ ఉన్న దానికి సంబంధించిన వివరాలను అయితే తెలియజేశారు. సో ప్రెసెంట్ లండన్ లో అయితే ఇదో అతి పెద్ద నిరసన అనే చెప్పుకోవాలి. సో ఒక్కసారిగా రోడ్లపైకి ఇంతమంది రావడంతో అసలు లండన్ లో ఉన్న వలసదారులంతా కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలి, దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆయనకి వ్యతిరేకంగా కూడా ఇటు బ్రిటిషర్లంతా కూడా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నారు. You stop! Back now!